లిక్విడ్ ఫర్టిలైజర్ నెల రోజులు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మనం ఒక గిన్నెతో నీళ్లు తీసుకోవాలి. నీళ్లు తీసుకొని ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలి చూడండి. బకెట్లోని ఆ పల్ప్ సైడ్కి ఉండిపోతుంది, అందులోంచి జాగ్రత్తగా వాటర్ తీసుకోవాలి. మనం లిక్విడ్ వాటర్ ఏదైతే ఉంటుందో కొంచెం చాలు, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఆ వాటర్లో దీన్ని బాగా కలిపేయాలన్నమాట. కలిపిన తర్వాత మూత మళ్ళీ దానికి పెట్టేయాలి, లేకపోతే ఏమైనా పురుగులు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఈ వాటర్లో బాగా కలిపిన తర్వాత దీనిని మన మొక్కలకి ఒక జగ్గుడు చొప్పున మనం మొక్కలకి వేసుకుంటాం అన్నమాట. ఈ ఫర్టిలైజర్ని ఇది చాలా బలంగా ఉంటుందండి. పువ్వులు కూడా పెద్ద పెద్దవి పూస్తాయి అన్నమాట. సో ఇది మందారం మొక్క, దీనికి వేసాను. అలాగే టమాటో మొక్కలు చూడండి, వీటికి కూడా వేస్తున్నాను నేను. ఈ ఫెర్టిలైజర్ ఏదైతే నెల రోజుల పాటు మాత్రం బాగా ఊరాలి, అది తర్వాత తయారైపోతుంది. ఇప్పుడు ఇంక ఇందులోంచి మనము కొద్ది కొద్దిగా ఈ విధంగా కలుపుకొని ఎప్పటికప్పుడు కలుపుకొని వేసుకుంటే చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. వారానికి ఒక్కసారి ఇలా కానీ మనం మొక్కలకి ఇస్తే బ్రహ్మాండంగా పూస్తాయి.